తెలుగు బాట తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష. పాఠం 4 నా యాత్ర. ప్రక్రియ యాత్రా రచన. ఇతివృత్తం జాతీయ సమైక్యత దర్శనీయ స్థలాలు. రచయిత శ్రీ బులుసు వెంకటరమణయ్య. ఈ కంటెంట్ డెవలపర్ శ్రీ నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు, అనపర్తి మండలం. రివ్యూవర్ నేమ్ శ్రీ చిందాడి చిన్నోడు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్లాం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా. స్వీయ పరిచయం. నా పేరు నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులూరు. నా యాత్ర పాఠ్యాంశ పూర్తి విషయంలో 1 చదవండి, ఆలోచించి చెప్పండి. 2 ఉద్దేశం. 3 కవి పరిచయం. 4 ప్రక్రియ యాత్రా రచన. 5 నా యాత్ర పాఠ్యాంశం. 6 అవగాహన ప్రతిస్పందన. 7 వ్యక్తీకరణ సృజనాత్మకత. 8 భాషాంశాలు. ఈ భాషాంశాలు 2 అంశాలు ఉన్నాయి. 1 పదజాలం, ఇంకొకటి వ్యాకరణం. పిల్లలు, నా యాత్ర పాఠ్యాంశ బోధనలో ఇప్పుడు చెప్పుకోబోయే అంశాలు చూద్దాం. 1 చదవండి, ఆలోచించి చెప్పండి. 2 ఉద్దేశం. 3 కవి పరిచయం. 4 ప్రక్రియ యాత్రా రచన. 5 నా యాత్ర పాఠ్యాంశ బోధనలో ముఖ్యమైన అంశాలు. 1 వార్ధా. 2 ఫతేపూర్ సిక్రీ. 3 తాజ్మహల్. 4 మధుర. 5 ఢిల్లీ. ఈ విషయాలు ఈ ప్రస్తుత భాగంలో మనం చెప్పుకుంటాం. అభ్యసన ఫలితాలు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం ఎప్పుడు పొందాడో తెలుసుకుంటారు. బుద్ధుడు ప్రపంచానికి అందించిన సందేశాలు గుర్తిస్తారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన విషయాన్ని వివరిస్తారు. అశోకుని గురించి చర్చిస్తారు. శ్రీ బులుసు వెంకటరమణయ్య కవి గురించి, వారి రచనల గురించి నేర్చుకుంటారు. ప్రాచీన కట్టడాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవన విధానాలు అర్థం చేసుకుంటారు. నా యాత్రలో శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు తెలియజేసిన యాత్రా విషయాలు చెప్పగలుగుతారు. వార్ధా, ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్, మధుర, ఢిల్లీలో గల చారిత్రక కట్టడాల గొప్పతనాన్ని తెలుసుకుని కన్నుల పండుగగా ఊహించుకుంటారు. యాత్రా రచన ప్రక్రియ గొప్పతనం గ్రహించగలుగుతారు. పిల్లలు, ముందుగా ఇప్పుడు చెప్పబోయే అంశాల్లో చదవండి, ఆలోచించి చెప్పండి గురించి నేర్చుకుందాం. 1 మేము వారణాసి సందర్శించుకున్న తర్వాత బుద్ధగయకు చేరుకున్నాం. బుద్ధగయ చిత్రాన్ని చూడండి పిల్లలు. బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా అవతరించాడు. పిల్లలు, గౌతమ బుద్ధుని చిత్రపటాన్ని చూడండి. చూసారా గౌతమ బుద్ధుడి చిత్రాన్ని? ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాలను అందించాడు. ఈ గౌతమ బుద్ధుడు ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే అంశాలను సందేశాలుగా మనకి అందించడం జరిగింది. క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించాం. ఈ చదవండి, ఆలోచించి చెప్పండిలోని అంశాలను మా యాత్రలో భాగంగా శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి గారు ఇవ్వడం జరిగింది. పిల్లలు, ఈ బుద్ధగయ చిత్రాన్ని, గౌతమ బుద్ధుని చిత్రాన్ని మరొకసారి చూపిస్తాను చూడండి. పిల్లలు, ఈ చిత్రంలో బుద్ధగయను చూడండి. రావి చెట్టు కనిపిస్తుందా అక్కడ? ఆ రావి చెట్టు చాలా ప్రత్యేకమైనది. పిల్లలు, ఈ చిత్రంలో గౌతమ బుద్ధుని యొక్క చిత్రాన్ని చూడండి పిల్లలు. గౌతమ బుద్ధుని చిత్రాన్ని చూస్తున్నారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పటివరకు చెప్పిన పాఠ్యాంశానికి సంబంధించి శ్రద్ధగా విన్నారు.
చూడండి, ఆలోచించి చెప్పండికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. పిల్లలు శ్రద్ధగా విన్నారు కదా. ఇప్పుడు చదవండి, ఆలోచించి చెప్పండి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. 1. బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు? బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు? జవాబు: బుద్ధుడు ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాలను అందించాడు. 2. సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ఎలా మారాడు? జవాబు: బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా అవతరించాడు. మీరు ఎక్కడికైనా యాత్రకు వెళ్ళారా? ఒకవేళ వెళ్ళినట్లయితే ఈ ప్రశ్నకు సమాధానంగా వెళ్ళాము అని వ్రాయండి. చదవండి, ఆలోచించి చెప్పండి గురించి నేర్చుకున్నారు కదా. ఇప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం. దేశంలో ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సాంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. నాయాత్ర పాఠ్యాంశంలో కవి పరిచయం గురించి తెలుసుకుందాం. నాయాత్ర పాఠాన్ని రచించిన కవి శ్రీ బులుసు వెంకటరమణయ్య. శ్రీ బులుసు వెంకటరమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. చూడండి బులుసు వెంకటరమణయ్య గారి చిత్రపటాన్ని. రావు అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గణపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీప కలికలు, 16 రాత్రులు రచించారు. చెన్నయసూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958 సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. ప్రస్తుత పాఠం నా ఉత్తర దేశ యాత్ర నుండి స్వీకరించారు. ప్రస్తుత పాఠ్యాంశం ఈ యొక్క బులుసు వెంకటరమణయ్య గారు రచించిన నా ఉత్తర దేశ యాత్ర నుంచి గ్రహించారన్నమాట. పిల్లలు నాయాత్ర పాఠ్యాంశ ప్రక్రియ గురించి తెలుసుకుందాం. యాత్రకు సంబంధించిన రచనను యాత్రా రచన అంటారు. ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్రా రచన. ఇవి విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్న పాఠ్యాంశాల గురించి ఒకసారి ప్రశ్నించుకుందామా పిల్లలు? సరైన సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉండండి. పిల్లలు మొదటి ప్రశ్న చూడండి. నాయాత్ర పాఠ్యాంశ ఉద్దేశం ఏ విషయాలు తెలియజేస్తుంది? ఆ. జీవన విధానాలు, ఆ. ప్రాచీన కట్టడాలు, ఈ. సంస్కృతి సాంప్రదాయాలు, ఈ పైవన్నీ. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ పైవన్నీ. రెండో ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు రెండో ప్రశ్న చూడండి. బులుసు వెంకటరమణయ్య గారు ఏ జిల్లాలో జన్మించారు? ఆ. శ్రీకాకుళం, ఆ. విజయనగరం, ఈ. విశాఖపట్నం, ఈ. కృష్ణా. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ. విజయనగరం. మూడో ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు మూడో ప్రశ్న చూడండి. నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి రచించిన పాఠ్యాంశం పేరు గుర్తించండి. ఆ. మా యాత్ర, ఆ. నా యాత్ర, ఈ. యాత్ర, ఈ. జీవనయాత్ర. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ. నా యాత్ర. పిల్లలు నాలుగో ప్రశ్న చూడండి. నాయాత్ర పాఠ్యాంశము ఏ ప్రక్రియలో రాయబడినది? ఆ. పద్యం, ఆ. యాత్రా రచన, ఈ. వచన కవిత, ఈ. గేయ రచన. సరైన సమాధానం చెప్పండి పిల్లలు.
వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. యాత్ర రచన. తర్వాత అంశం చూద్దామా మరి. పిల్లలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. పాఠ్యాంశ బోధనలోకి వెళ్దామా మరి. సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం పగలు 11 గంటలకల్లా మేము మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషను చేరుకున్నాం. పిల్లలు మద్రాసు రైల్వే స్టేషన్ చూడండి, చూసారా? మా పెట్టెను వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఇంజన్కు పక్కనే ఉన్నది. అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైల్లో ప్రవేశించారు. నేను వాళ్ళతో జతకట్టాను. 12 గంటలకు మా రైలు బయలుదేరింది. మద్రాసు తర్వాత గూడూరులోనే ఆగింది. ఎన్ని గంటలకు బయలుదేరింది మా రైలు? 12 గంటలకు బయలుదేరింది. మద్రాసు తర్వాత ఎక్కడ ఆగింది రైలు? గూడూరులోనే ఆగింది. పిల్లలు మద్రాసు ప్లాట్ఫామ్పై రైలు ఉంది, చూసారా? రైలు ఎలా ప్రయాణిస్తుందో చూడండి. మద్రాసు గూడూరు మధ్య సరుగుడు తోటలు, ఎన్నూరు దగ్గరి ఉప్పుమల్లు, చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు మాకు కనిపించలేదు. గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్లోనే ఆగింది. అది పెద్ద పట్టణం. అంటే ఇక్కడ పట్టణం పేరేంటి? నెల్లూరు. నెల్లూరు చాలా పెద్ద పట్టణం. ఆ పరిసరాలు పాడి పంటలకు నిలయాలు. ఈ పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉంది. ఈ పట్టణం అంటే ఏంటి? పట్టణం నెల్లూరు పట్టణం పెన్నా నదికి దక్షిణంగా ఉంది. చూడండి పిల్లలు, పెన్నా నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. పక్కనే ఒక దేవాలయం కూడా ఉంది. ఆ దేవాలయం ఏంటో చూద్దామా? నది పక్కనే శ్రీ రంగనాథ దేవాలయం కనిపించింది. రైలు ఇంకెక్కడా ఆగకుండా రాత్రి 8 గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది. ప్లాట్ఫామ్ పొడవును బట్టి ఇంత పెద్ద స్టేషన్ దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదనిపించింది. విజయవాడలో మా రైలు గంటసేపు ఆగింది. రైలు కదిలేలోపు మేము భోజనాలు చేసి పడకలు వేసుకున్నాం. నిద్రలోకి జారుకున్నాము. రాత్రి రైలు బండి డోర్నకల్లు, వరంగల్ స్టేషన్లను దాటుతూ చిట్టడవులను వెనక్కి నెట్టేస్తూ గోదావరి నది సవ్వడలు వినేస్తూ ఉదయం 9 గంటలకు వార్దా జంక్షన్కు చేరుకుంది. మా రైలు వార్దా జంక్షన్కు ఎన్ని గంటలకు చేరుకుంది? ఉదయం 9 గంటలకు చేరుకుంది. పిల్లలు ఇప్పుడు వార్దా నగరం గురించి తెలుసుకుందాం. వార్దా ప్రసిద్ధమైన స్థలం. వార్దా చాలా ప్రసిద్ధమైనటువంటి స్థలం. దీనికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. పిల్లలు సేవాగ్రామ్ చిత్రపటం చూడండి, చాలా చక్కగా ఉంది కదా. దీనికి సంబంధించిన వీడియో నేను ప్లే చేస్తాను, చూడండి. మహాత్మా గాంధీ 1930లో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించి అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి ఆశ్రమం వదిలిపెట్టి పాదయాత్ర చేస్తూ వివిధ ప్రదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు మన దేశానికి స్వాతంత్రం లభించే వరకు తిరిగి సబర్మతి ఆశ్రమానికి వెళ్ళను అని నిర్ణయించుకున్నారు. 1936 ఏప్రిల్లో వార్దా పట్టణం పరిసర ప్రాంతాలలో ఉన్న చిన్న గ్రామం సేవాగ్రామ్లో ఒక ఆశ్రమం ఏర్పరచుకుని అక్కడ నివసించడం ప్రారంభించారు. అప్పుడు గాంధీజీ వయసు 67. పిల్లలు వార్దా నగరం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్దా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడే తర్ఫీదు పొందుతారట. ఇవన్నీ చూసాం.
తరువాత భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ తెల్లవారుజామున 4:30 మేము ఆగ్రా చేరుకున్నాం. చిత్రపటంలో ధీరనారి లక్ష్మీబాయి చిత్రాన్ని చూడండి పిల్లలు. ఎంత ధీరత్వంతో ఆమె కథన రంగంలోనికి దూకుతున్నట్లుగా చిత్రపటం ఉంది. చూసారా పిల్లలు? మొదటి ప్రశ్న చూడండి. బులుసు వెంకటరమణయ్య గారు యాత్ర ప్రారంభించిన రోజు గుర్తించండి. ఆ సెప్టెంబర్ 17, ఆ అక్టోబర్ 17, ఈ నవంబర్ 17, ఈ డిసెంబర్ 17. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. సెప్టెంబర్ 17. తర్వాత ప్రశ్న చూద్దామా మరి? క్రింది ప్రశ్నకు సరైన సమాధానాన్ని గుర్తించండి. రెండవ ప్రశ్న, గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ 17న ఎన్ని గంటలకు బయలుదేరింది? 11 గంటలకు, 12 గంటలకు, 10 గంటలకు, 7 గంటలకు. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. 12 గంటలకు. తర్వాత ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు, మూడో ప్రశ్న చూడండి. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ గూడూరు తరువాత ఏ స్టేషన్లో ఆగింది? విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. నెల్లూరు. తర్వాత ప్రశ్న చూద్దామా పిల్లలు? పిల్లలు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. ఇప్పుడు ఫతేపూర్ సిక్రీ, తాజ్మహల్ గురించి తెలుసుకుందాం. మేము కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ పలహారాలు తీసుకుని చారిత్రక ప్రదేశమైన ఆగ్రా పట్టణాన్ని, ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రపంచ 7 వింతల్లో ఒకటైన తాజ్మహల్ చూడడానికి అత్యుత్సాహంతో మా బృందం అంతా అక్కడికి చేరుకున్నాం. ఇది యమునా నదీ తీరంలో ఉంది. ఏది యమునా నదీ తీరంలో ఉంది? తాజ్మహల్. తాజ్మహల్ ఏ నదీ తీరంలో ఉంది? యమునా నదీ తీరంలో ఉంది. దీనిని షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు. ఎవరు నిర్మించారు తాజ్మహల్ని? షాజహాన్ నిర్మించాడనమాట. పిల్లలు, తాజ్మహల్ చిత్రాన్ని చూడండి, ఎంత చక్కగా ఉందో చిత్రం. ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది. ఈ తాజ్మహల్ మొత్తం అంతా కూడా పాలరాతితోనే కట్టారు. చూడండి, తాజ్మహల్ ఎంత చక్కగా ఉందో కదా. ఇది పూర్తిగా పాలరాతి నిర్మాణం. ఇది ఎత్తైన, చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది. తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే. ఇది అంటే ఇక్కడ తాజ్మహల్. తాజ్మహల్ చాలా ఎత్తైన, చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది. ఆ తిన్నెకు 4 మూలల మహోన్నతములైన పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వీటి మధ్య తాజ్మహల్ ఉంది. మహల్కు తూర్పున నేను మరో 2 మిత్రులతో కూర్చున్నాను. అప్పటికి పున్నమి వెన్నెల మహలుపైకి బాగా వ్యాపించింది. పిల్లలు, పున్నమి వెన్నెలలో తాజ్మహల్ని చూడండి, చాలా చక్కగా ఉంది కదా. ఒక్కొక్క కోణం నుంచి మీది వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదిగిన కాంతులు కన్నుల మిరుమిట్లు గొలుపుతూ ఉంది. ఒక్కొక్క కోణం నుంచి మీది వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదిగిన కాంతులు కన్నుల మిరుమిట్లు గొలుపుతూ ఉంది. ఈ తాజ్మహల్ పున్నమి వెన్నెలలో అంత అద్భుతంగా ఉంది. పిల్లలు, తాజ్మహల్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మధుర గురించి తెలుసుకుందాం. పిల్లలు, తాజ్మహల్ను చూసిన తర్వాత ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి 33 మైళ్ళు దూరంలో ఉన్న మధురా నగర్కి చేరుకున్నాం.
మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని, కొన్ని వేల ఏండ్ల క్రిందట ఇది కట్టబడి ఉందని తెలుస్తోంది. పురాణాల సంగతి అలా ఉంచినా ఈ మధుర మిక్కిలి ప్రాచీన పట్టణమని చెప్పవచ్చు. ఆగ్రాలో ఉన్నట్లు మధురలో బస్సు సౌకర్యం అంతగా లేదు. మేం బస్సు ఎక్కి తిన్నగా యమునా నదికి చేరుకున్నాం. బస్సు ఎక్కి తిన్నగా ఎక్కడ చేరుకున్నారు? యమునా నదికి చేరుకున్నాం. నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. యమునా నది చిత్రపటాన్ని చూడండి పిల్లలు. నది ఎలా ప్రవహిస్తుంది? పరవళ్ళు తొక్కుతూ, అంటే చాలా ఉధృతంగా వేగంగా ప్రవహిస్తుంది అన్నమాట. పిల్లలు ఈ వీడియోలో తాజ్మహల్ చిత్రాన్ని చూడండి. చూస్తున్నారా? ఇంకా ఏం కనపడుతుంది? సూర్యోదయం అవుతుంది. పక్కన యమునా నది కూడా ప్రవహిస్తోంది. ఈ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో కదా, చాలా బాగుంది కదా. చూడండి పిల్లలు. ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని, మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ దృశ్యం అంటే ఇక్కడ యమునా నది ప్రవహిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దృశ్యం. మేము స్నానం చేయడానికి నదిలోకి దిగగానే కాళ్లకు పెద్ద పెద్ద తాబేళ్లు తగిలాయి. అవి ఏం చేస్తాయోనని భయపడ్డాం. కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు. స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుడు విహరించిన బృందావనానికి వెళ్ళాం. పిల్లలు పక్కన శ్రీకృష్ణుడు విహరించిన బృందావనం ఉంది చూడండి మధురలో. చిత్రపటాన్ని చూసారా? అక్కడ అందమైన ప్రదేశాలను, దేవాలయాలను చూసాం. తదుపరి బిర్లా మహాశయుడు కట్టించిన గీతా మందిరాన్ని చూసాం. పిల్లలు చూడండి, గీతా మందిరం చాలా చక్కగా ఉంది కదా. ఇది చూడడానికి ముగ్ధ మనోహరంగా ఉంది. అక్కడి నుండి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుకుంటూ మన దేశ రాజధాని మరియు చారిత్రక నగరమైన ఢిల్లీ చేరుకున్నాం. పిల్లలు, మధురా నగరం తర్వాత ఢిల్లీ గురించి తెలుసుకుందాం. ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ను చూసాం. ఇది అతి ప్రాచీనమైనది. చూడండి పిల్లలు, కుతుబ్ మినార్ను చూస్తున్నారా? దీనిని 13వ శతాబ్దంలోని 2వ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందు 5 అంతస్తులు కలవు. ఈ కుతుబ్ మినార్లో 5 అంతస్తులు ఉన్నాయి. స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. ఆ స్తంభం ఎక్కేవారి కోసం గాలి, వెలుతురు వచ్చే విధంగా గోళ్ల వంటి కిటికీల ఏర్పాటు కలదు. ఆ స్తంభాన్ని చూస్తేనే చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతోంది. చూడండి, అంత ఎత్తైన స్తంభం వల్ల భయం, పైకి ఎక్కాలంటే చాలా భయం కలుగుతుందన్నమాట. నేను ఈ స్తంభం చివరి వరకు చేరుకొని సూర్యకాంతి వెలుగులో మెరిసే ఢిల్లీ నగరాన్ని, దానికి రక్షణ కోట వలె భ్రమింపచేసే పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. చూడండి పిల్లలు, ఢిల్లీ నగరాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. తర్వాత ఈ కుతుబ్ మినార్ని మరొకసారి చూపిస్తాను. చూడండి పిల్లలు. ఈ చిత్రంలో కుతుబ్ మినార్ని చూడండి. ఎంత ఎత్తైన నిర్మాణమో కదా. చాలా పటిష్టమైనటువంటి కట్టడం. ఇది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. పిల్లలు, ఆ తర్వాత మేము ఎర్రకోట వద్దకు వచ్చాం. అంటే కుతుబ్ మినార్ చూసిన తర్వాత ఎర్రకోట వద్దకు వచ్చాం. అది చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం. ఎర్రరాళ్లతో కట్టడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఎర్రకోట పూర్తిగా ఎర్రరాళ్లతో కట్టారు. చూసారా పిల్లలు చిత్రంలో? ఎర్రకోటను చూడండి. అది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కు చెదరలేదు. స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది. ఈ ఎర్రకోట వద్ద మన దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటాం. ఢిల్లీ నగరానికి మగుటాయమానంగా విరాజిల్లుతోంది. ఈ ఎర్రకోట ఢిల్లీ నగరానికి మగుటాయమానంగా విరాజిల్లుతోంది. ఆ తర్వాత పార్లమెంటు, రాష్ట్రపతి భవనాలను చూసాం. చూడండి పిల్లలు, పార్లమెంటు, రాష్ట్రపతి భవనాలు. ఈ పార్లమెంటు, రాష్ట్రపతి భవనాలను చూసిన తర్వాత రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధికి చేరుకున్నాం. ఈ చిత్రంలో ఎర్రకోట, పార్లమెంటు, రాష్ట్రపతి భవనం చూసారా?
ఢిల్లీలో ఉన్నటువంటి ఈ మూడు చాలా పటిష్టమైనటువంటి కట్టడాలు, చాలా అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగినటువంటి కట్టడాలు కూడా చాలా బాగున్నాయి కదా. వెరీ గుడ్ పిల్లలు, శ్రద్ధగా వింటున్నారు. పిల్లలు ఢిల్లీలో రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధికి చేరుకున్నాం. మహాత్మా గాంధీ సమాధి చూడండి పిల్లలు, చూసారా? అది యమునా నదీ తీరానికి సమీపంలో ఉంది. అది పవిత్ర యాత్రాస్థలంగా పేరుగాంచింది. యాత్రాస్థలం అంటే ఏంటి? చాలామంది వచ్చి చూసి వెళ్తుంటారు. భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళ్తుంటారు. మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాం. మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని చూసాం. ఆ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్ఠితమై ఉంది. పిల్లలు అశోక స్తంభాన్ని చూడండి, చూసారా? అశోక స్తంభాన్ని, దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి. అశోక స్తంభంపై ఏం చెక్కి ఉన్నాయి? బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి. పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి, మహాత్మా గాంధీ సమాధి గుర్తించారా? ఈ చిత్రాన్ని చూడండి పిల్లలు, ఇది అశోక స్తంభం. చూసారా పిల్లలు? రెండు చిత్రాలు, ఒకటి మహాత్మా గాంధీ సమాధి, రెండు అశోక స్తంభం. పిల్లలు ఇప్పటివరకు చెప్పుకున్న పాఠ్యాంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానాలు చెప్పండి. పిల్లలు ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? చూడండి, మొదటి ప్రశ్న, ఢిల్లీ నగరంలో యాత్రికులు ముందుగా చూసిన కట్టడం ఏది? ఆ తాజ్మహల్, ఆ బృందావనం, ఈ కుతుబ్ మినార్, ఈ బిర్లా మందిర్. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ కుతుబ్ మినార్. రెండవ ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు రెండవ ప్రశ్న చూడండి, కుతుబ్ మినార్ పైకి వెళ్ళడానికి ఎన్ని మెట్లు ఉన్నాయి? ఆ 329, ఆ 339, ఈ 349, ఈ 379. సరైన సమాధానాన్ని గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ 379. మూడవ ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు ప్రశ్న చూడండి, ఉగ్రసేనుని రాజధాని పేరు తెలపండి. ఆ ఆగ్రా, ఆ మైసూరు, ఈ మధుర, ఈ టాటా బిర్లా. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ మధుర. తర్వాత ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు నాలుగవ ప్రశ్న చూడండి, మహాత్మా గాంధీ సమాధి ఎక్కడ ఉంది? ఆ ఉత్తరాఖండ్, ఆ రాణిగంజ్, ఈ రాజ్ఘాట్, ఈ ఆగ్రా. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఈ రాజ్ఘాట్. తర్వాత ప్రశ్న చూద్దామా మరి? ఐదవ ప్రశ్న చూడండి, ఢిల్లీలో చూడదగిన ప్రాంతం ఏది? ఆ కుతుబ్ మినార్, ఆ రాజ్ఘాట్, ఈ ఎర్రకోట, ఈ పైవన్నీ. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. చక్కగా చెప్పారు పిల్లలు. ఈ పైవన్నీ. పిల్లలు పాఠం శ్రద్ధగా ఉన్నారు, చక్కగా సమాధానాలు చెప్పారు. ఇప్పుడు నా యాత్ర పాఠంలో చెప్పుకున్న అంశాలు మరొకసారి తెలుసుకుందాం. చారిత్రక కట్టడాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ప్రస్తుత పాఠం నా ఉత్తర దేశ యాత్ర నుండి స్వీకరించారు. వార్ధాలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతికి చిహ్నంగా తాజ్మహల్ను నిర్మించాడు. మధురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని. బిర్లా మహాశయుడు కట్టించినది గీతా మందిరం. కుతుబ్ మినార్ స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. ఢిల్లీ నగరంలో ఎర్రకోట, పార్లమెంటు, రాష్ట్రపతి భవనాలు, రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధి ఉన్నాయి.
ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. 1. సేవాగ్రామంలో మొదలైన విద్యా పథకం ఏది? ఆ. సేవ్ విద్యా పథకం, ఆ. వార్ధా విద్యా పథకం, ఈ. నవీన విద్యా పథకం, ఈ. ఏది కాదు. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ. వార్ధా విద్యా పథకం. తర్వాత ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు, రెండవ ప్రశ్న చూడండి. యాత్రికులకు విశాలమైన తిన్నెలు ఏ నదిలో కనపడ్డాయి? ఆ. గోదావరి నది, ఆ. గంగా నది, ఈ. నైలు నది, ఈ. పెన్నా నది. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. ఆ. గంగా నది. పిల్లలు, మూడో ప్రశ్న చూడండి. లక్ష్మీబాయి వెళ్ళిన పట్టణం పేరు గుర్తించండి. ఆ. ఝాన్సీ, ఆ. మధుర, ఈ. ఆగ్రా, ఈ. వార్ధా. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ. ఝాన్సీ. తర్వాత ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు, నాలుగో ప్రశ్న చూడండి. రాజ్ఘాట్లో ఎవరి సమాధి ఉన్నది? ఆ. మహాత్మా గాంధీ, ఆ. షాజహాన్, ఈ. అక్బర్, ఈ. బాబర్. సరైన సమాధానం గుర్తించండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ. మహాత్మా గాంధీ. తర్వాత ప్రశ్న చూద్దామా మరి? పిల్లలు, ఐదో ప్రశ్న చూడండి. రాష్ట్రపతి భవనం ఏ నగరంలో ఉన్నది? ఆ. ఢిల్లీ, ఆ. ఆగ్రా, ఈ. హరిద్వార్, ఈ. మధుర. సరైన సమాధానం చెప్పండి పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఆ. ఢిల్లీ. పిల్లలు, ఈ చిత్రాలను జతపరచండి. 1. సమాధానం గుర్తించండి. వెరీ గుడ్ పిల్లలు. ఎర్రకోట. ఈ చిత్రంలో ఉన్నది ఎర్రకోట. ఆప్షన్ 4. ఈ చిత్రం మహాత్మా గాంధీ సమాధి. ఆప్షన్ 1. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్తున్నారు. మూడో చిత్రం చూడండి. వెరీ గుడ్ పిల్లలు, ఇది రాష్ట్రపతి భవనం. ఆప్షన్ 2లో ఉంది. చివరిగా అశోక స్తంభం. వెరీ గుడ్ పిల్లలు, చక్కగా చెప్పారు. ఇది ఆప్షన్ 3. వెరీ గుడ్ పిల్లలు, ఇప్పటి వరకు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. ఈ పాఠ్యాంశం ముగించుకున్నాం కాబట్టి ఈ భాగానికి సంబంధించి నియోజనం ఇస్తాను. వాచకం ఆధారంగా మీరు చక్కటి జవాబులు రాసి మీ తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. వెరీ గుడ్ పిల్లలు, నియోజనం ఇస్తాను, శ్రద్ధగా రాసుకోండి. పిల్లలు, ఇప్పటివరకు చెప్పుకున్న అంశాలపై ఒక నియోజనం ఇస్తాను, రాయండి. ఈ పాఠంలో రచయిత ఏ ఏ ప్రదేశాల గురించి చెప్పారు? రెండవ ప్రశ్న చూడండి. పాఠం ఆధారంగా క్రింది పట్టణాల ప్రత్యేకతలు గురించి రాయండి. 1. నెల్లూరు, 2. ఆగ్రా, 3. మధురా నగరం, 4. ఢిల్లీ. మూడవ ప్రశ్న చూడండి. తాజ్మహల్ కట్టడ విశేషాలు రాయండి. పిల్లలు, ఈ ప్రశ్నలకు వాచకం ఆధారంగా సమాధానాలు రాసి తరగతి ఉపాధ్యాయులకు చూపించండి. పిల్లలు, ఈ పాఠానికి సంబంధించి అన్ని అంశాలు శ్రద్ధగా విన్నారు, సరైన సమాధానాలు తెలియజేశారు. ఈ పాఠంలోని మిగిలిన అంశాలు మరొక వీడియోలో చూసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ పిల్లలు. 8వ తరగతి వాచకంలోని నాయాత్ర పాఠం బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యాబోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు. శ్రీ నక్కిన వీరరాఘవరావు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుతుకులేరు, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.